హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నూస్ ఎపిసోడ్ 1711. ఈరోజు డేట్ 31 మార్చ్ 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, మ్యాక్సిమం లైక్స్, మ్యాక్సిమం కామెంట్స్, మ్యాక్సిమం షేర్ చేయండి. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం అగైన్ డీల్తో వెళ్దాం. అమెజాన్లో ప్రజెంట్గా 1 minutes కొత్త ఫీచర్ చూపిస్తుంది. దీంట్లో మీకు ఫస్ట్ 10 ఆర్డర్ల మీద 50% క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అంటే 200 రూపీస్ ఆర్డర్ ఏదైనా మీరు పెడితే 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా 10 సార్లు వస్తుంది. అంటే 1000 రూపాయలు మీకు సేవ్ అవుతాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. పర్టికులర్గా సిటీస్లో ఉండే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. 1 minutes అనే కొత్త ఫీచర్. అండ్ ఒకవేళ మీకు కనిపిస్తే కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మీకు ఒప్పో నుంచి ఒప్పో ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా అండ్ ఫైండ్ X9s ఇవి రెండు ఏప్రిల్ 21వ తారీఖున చైనాలో లాంచ్ కాబోతున్నాయి. అరౌండ్ ద సేమ్ డేట్ మన ఇండియాలో కూడా ఇది గ్లోబల్ ఈవెంట్. యాక్చువల్గా సేమ్ డేట్లో మనం కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈసారి ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ఇంకా బెటర్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ లాగా రాబోతుంది. దీనికి కాంపిటేటర్ వివో X300 అల్ట్రా కూడా రాబోతుంది. అరౌండ్ ద సేమ్ ఏప్రిల్ ఎండింగ్లో కానీ మేలో కానీ ఇది కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు గూగుల్ నుంచి గూగుల్కి సంబంధించిన గూగుల్ పిక్సెల్ 11 సెప్టెంబర్ ఆ టైంలో లాంచ్ అవుతుంది కదా. సో దీనికి సంబంధించిన రెండర్ అనేది నిన్న లీక్ అయిపోయింది. రెండర్ ప్రకారం చూస్తుంటే ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే మినిమల్ బెజల్స్తో రాబోతుంది. అండ్ డిజైన్లో స్లైట్గా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తూ ఈ ఫోన్ రాబోతుంది. అండ్ టెన్సర్ G6 ఈసారి TSMC 3nm ప్రాసెస్ మీద రాబోతుంది. కాబట్టి ఈసారి కొంచెం బెటర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే మెటా వాళ్ళు ప్రజెంట్గా మెటా సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ప్లస్ అని ఒక కొత్త ఫీచర్ని తీసుకొస్తున్నారు. పర్టికులర్గా కొన్ని కంట్రీస్లో ఇది ప్రజెంట్గా మన ఇండియాకి కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒకవేళ మీకు ఏమైనా కనిపిస్తే ఎర్లీ యాక్సెస్లో ఉంది, కొంతమందికే కనిపించవచ్చట. అది కూడా మన ఇండియాకి వస్తుందా లేదనేది కూడా ఇంకా గ్యారంటీ లేదు. బట్ దీంట్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ తీసుకురాబోతున్నారు. ఇది ఫస్ట్ 1 month ఫ్రీగా కూడా ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత మీకు ఈ ఫీచర్స్ కావాలనుకుంటే 1 monthకి $1 పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీంట్లో మీకు స్టోరీ రీవాచ్ ఎవరెవరు చేస్తున్నారో చూడవచ్చు. అలాగే మీకు ఎవరెవరు మన స్టోరీలు చూస్తారో వాళ్ళని సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఫీచర్స్ని ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఒకవేళ మీకు ఏదైనా కనిపిస్తే మన ఇండియాకి వస్తే కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మీకు వివో నుంచి వివో వాళ్ళు ఈ మంత్ చివర్లో ఈ మంత్ అంటే ఏప్రిల్ మంత్లోనే వివో T5 Pro నాకు మొబైల్ని తీసుకురాబోతుంది. అరౌండ్ 35,000 రూపాయలని టార్గెట్ చేస్తున్న ఫోన్ ఇది. ఇంతకుముందు T4 Pro అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లోనే వచ్చినట్టుంది కదా. 10,000 దాకా పెరిగిపోయినట్టుంది. అరౌండ్ 35,000 రూపాయల బడ్జెట్లో రాబోతుంది. అగైన్ ఈ బడ్జెట్లో మీకు స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ని మనం చూసే అవకాశం ఉంటుంది. దయచేసి దీనికి కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ అనుకుంటా, ఒకవేళ ప్రైజింగ్ బాగాలేకపోతే. ఎందుకంటే అక్కడ 35,000 రూపాయల బడ్జెట్లో ఇప్పుడు OnePlus Nord 6 రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ అదే యాక్చువల్గా మనది. సో అందుకని ఈ ఫోను పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ప్రైజింగ్ బాగుంటేనే చూసుకోండి. ఈ మధ్య ఏ ఫోన్ అయినా సరే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు OnePlus Nord నుంచి OnePlus వాళ్ళు OnePlus Nord 6ని లాంచ్ చేయబోతున్నారు కదా. సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఈరోజు లీక్ అయిపోయినాయి. దీంట్లో 4 IP రేటింగ్స్ ఉంటాయి. IP66, 68, 69, 69K కూడా ఉంటుంది. అలాగే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 9000 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్తో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో 165Hz రిఫ్రెష్ రేట్తో ఈ ఫోన్ రాబోతుంది. నన్ను అడిగితే ఇది చాలా సాలిడ్ ప్యాక్. ఇది కరెక్ట్ ప్రైజింగ్లో పెడితే అరౌండ్ 35,000 రూపాయల బడ్జెట్లో పెడితే నెక్స్ట్ 1 year వరకు ఆ బడ్జెట్లో వేరే ఏ ఫోన్ కూడా దీన్ని బీట్ చేయలేని లెవెల్లో ఉంటుంది. బట్ ప్రైజింగ్ ఈజ్ కీ పాయింట్. అసలే OnePlus చాలా కష్టాల్లో ఉంది. సో వీళ్ళు ప్రాపర్ ప్రైజింగ్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఇది క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 8s Gen 4 ప్రాసెసర్, 9000 mAh బ్యాటరీ, OnePlus సాఫ్ట్వేర్, ఖచ్చితంగా ఆ కలర్ ఓఎస్ అనేది చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ బెటర్గా ఉంటుంది. కెమెరాలో ఆబ్వియస్గా కొంచెం బెటర్గానే ఉండే అవకాశం ఉంటుంది. గేమింగ్ బాగానే ఉంటుంది. అందుకని ఇది ఖచ్చితంగా 35,000 రూపాయల బడ్జెట్లో పెడితే సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న ఫోన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఐక్యూ నుంచి వాళ్ళు రేపు మన ఇండియాలో ఐక్యూ 15కి ఒక కొత్త ఎడిషన్ తీసుకురాబోతున్నారు. అపెక్స్ ఎడిషన్ అని చెప్పి. ఈ ఫోన్ మాత్రం చాలా బాగుంది, స్టైల్గా ఉంది. డిజైన్ పరంగా చూసుకుంటే డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అఫ్ కోర్స్ వీళ్ళు ప్రైజింగ్ కూడా చాలా బాగానే ఉంటుంది ఈ ఫోన్ది. అండ్ ఒకవేళ మంచి ప్రైజింగ్లో పెడితే దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. రేపు మధ్యాహ్నం 12 గంటలకి వీడియో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి యాపిల్ వాళ్ళు iOS 26.5కి సంబంధించిన డెవలపర్ బీటా 1ని నిన్న రిలీజ్ చేశారు. నేను కూడా ఇన్స్టాల్ చేసుకున్నాను. పెద్దగా చేంజెస్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. సో చిన్న చేంజెస్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇది డెవలపర్ బీటా, నేను సజెస్ట్ కూడా చేయను. పబ్లిక్ బీటానే వేసుకుని అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు AI+ మాధవ్ సేత్ గారి
ఏఐ ప్లస్ బ్రాండ్ ఈ మంత్ అంటే ఏప్రిల్ మంత్ 9వ తారీఖున మన ఇండియాలో 2 ఫోన్ లాంచ్ అయిపోతుంది. 2 కూడా మంచి బడ్జెట్‌లో రాబోతున్నాయి. ఒకటి ఏఐ ప్లస్ నోవా 2, రెండోది నోవా 2 అల్ట్రా అట. సో 2 కూడా తక్కువ బడ్జెట్‌లోనే ఉంటాయి. ఆబ్వియస్‌గా లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళవి ప్రైజింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా పెట్టారు. అండ్ ఈసారి కూడా సేమ్ ప్రైజింగ్ స్టైల్‌ని ఎక్స్‌పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. బడ్జెట్ ఫోన్స్ లాగా ఉంటాయి. బట్ పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్ ఆఫర్ చేస్తాయి. అండ్ నోవా 2లోనేమో మీకు బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. నోవా 2 అల్ట్రాలో బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. 50+13 అలాగే ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్సెల్ ఆర్ 13 మెగా పిక్సెల్ కెమెరా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ దీనికి స్పెషల్‌గా బ్యాక్ సైడ్ ఒక రింగ్ లాగా ఉంటుంది. ఎల్ఈడి రింగ్ నథింగ్ ఫోన్స్‌లో లాగా. అవి మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వెలుగుతూ ఉంటాయి. అలాగే దీనికి సెపరేట్‌గా గేమింగ్ కీస్, యాక్షన్ కీస్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది స్పెసిఫికేషన్స్. ఆబ్వియస్‌గా ప్రాసెసర్లు ఎలా ఉంటాయో తెలీదు. ఒకటి ఖచ్చితంగా నోవా 2లో మాత్రం యూనిసాక్ ప్రాసెసర్ లాంటిది తక్కువ బడ్జెట్ ప్రాసెసరే పెడతారు. కాకపోతే ప్రైజింగ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి చూడాలి. మంచిగా ఉంటే చూడొచ్చు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు బాగా రీసెంట్‌గా ట్రెండ్ అవుతున్న టాపిక్ టాటా ఫోన్. సో ఈ టాటా ఫోన్ అనేది ఎప్పుడు రాబోతుందని చాలామంది ఎదురు చూస్తున్నారు యాక్చువల్‌గా. ఇది ఒక కాన్సెప్ట్ ఫోను. ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ పడితే అక్కడ కనిపించేది ఏంటంటే ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో, ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ కెమెరాస్‌తో, ఫ్లాగ్‌షిప్ డిజైన్‌తో, తక్కువ బడ్జెట్‌లో, పెద్ద బ్యాటరీతో రాబోతున్నట్టు కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇది ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే బ్రాండ్ నుంచి లేదు. యాక్చువల్‌గా టాటా బ్రాండ్ ఎలాంటి ఫోన్లు తయారు చేస్తున్నట్టుగా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. అండ్ టాటా ప్రెజెంట్‌గా ఐఫోన్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఐఫోన్స్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకునే వీళ్ళ టెండర్ వీళ్ళు తీసుకున్నారు ఈ సంవత్సరం. అందుకని సో అలా వచ్చిన రూమరే గానీ అఫీషియల్ ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా న్యూస్‌లో మనం మాట్లాడుకుందాం. సో ఇవి ఈరోజు టెక్ న్యూస్. ఇందులో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. కొన్ని ఏసీ డీల్స్ ఉన్నాయి. కొన్ని ఎలక్ట్రానిక్ డీల్స్ ప్రెజెంట్‌గా ట్రెండింగ్‌లో ఉన్నాయని ఇక్కడ పింగ్ చేసి పెట్టాను. వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.